వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. తెలంగాణలో అతిపెద్ద పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మామిడిపల్లిలో 8 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్ శాంతినగర్ లో వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా 14 రాష్ట్రాలకు టీకాలు సరఫరా అవుతున్నాయి. కొత్త కేంద్రం స్థాపనతో టీకాల ఉత్పత్తిని రెట్టింపు చేయడం, కొత్త టీకాల ఆవిష్కరణకు అవకాశాలు కల్పించడం, పశువుల ఆరోగ్య రక్షణను మెరుగుపరచడాన్ని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో స్థాపించనున్న అతిపెద్ద పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం రాష్ట్ర దేశవ్యాప్తంగా పశు వైద్య రంగంలో అనేక ప్రయోజనాలను అందించబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 14 రాష్ట్రాల టీకాలు సరఫరా చేస్తున్నప్పటికీ కొత్త కేంద్రం ద్వారా టీకాల ఉత్పత్తి రెట్టింపవుతుంది. ఇది దేశవ్యాప్తంగా పశువుల ఆరోగ్య రక్షణను మెరుగుపరచడానికి ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇందులో బాక్టీరియల్ వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్లు, అలాగే క్వాలిటీ కంట్రోల్, యానిమల్ టెస్టింగ్ ల్యాబ్స్, ఆర్ఎండి, అలాగే యానిమల్ బ్రీడింగ్ సెంటర్, ఈటీపీ, పరిపాలన భవన సముదాయం, రా మెటీరియల్, ప్యాకేజింగ్, ఫినిష్డ్ స్టోర్స్ అండ్ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మిస్తారు. పరిశోధనలకు ఏకంగా 100 కోట్ల రూపాయలతో అధునాతన యంత్రాలను సేకరించనున్నారు. ప్రతి యూనిట్ కు 4 చొప్పున పశు వైద్య నిపుణులను నియమిస్తారు. కొత్తగా 200 మంది సిబ్బందిని కూడా భర్తీ చేసుకుంటారు. ఈ కొత్త కేంద్రం ద్వారా నాణ్యమైన టీకాలు అందుబాటులోకి వస్తాయి. ఇవి పశువుల ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే టీకాలు పశువుల ముక్కోని వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి, తద్వారా పశు పరిశ్రమలో ప్రోద్బలాన్ని సృష్టిస్తాయని చెప్పొచ్చు. ఈ కేంద్రం ద్వారా నాణ్యమైన టీకాలు తయారవడంతో పశు వైద్య రంగంలో దేశం ప్రపంచ వ్యాప్తంగా దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతాయి. ఈ విధంగా ప్రపంచంలోని అగ్రగామి పశు వైద్య ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ గుర్తింపు పొందగలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.